జోన్ 4కి ఫస్ట్ నుంచి ఒక వెన్నెముకలా ఉంటూ వెనకాలండి ఒక డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. ఆయనకి ఎంతో తెలుసు, ఏమీ తెలియనట్టుంటారు, ఎంతో జ్ఞానం ఉన్న మౌనంగా ఉంటారు. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే ఎవరు తిరుపతికి వెళ్ళినా మనోహర్ గారికి ఫోన్ చేస్తారు, ఏ కష్టం వచ్చినా రాత్రి పనండి. మనోహర్ గారు అంటే నేనేమంటానంటే అంబాసిడర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఆయన ఈజ్ అంబాసిడర్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. మనోహర్ గారు ఇప్పుడు మనకి అయితే ఏంటి నాకేంటి అని కోట శ్రీనివాసరావు అన్నాడు కదా, ఆయన ఇప్పుడు అయితే ఏంటి అని ఒక విభిన్నమైన టాపిక్ తోటి మన ముందుకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ముందు రావాలి. పొద్దున్నుంచి మీరు మాట్లాడారు, మేము మాట్లాడకుండా కూర్చుంది పాపం ఆయన ఒక్కరే. ఇప్పుడు మాట్లాడే అవకాశం వచ్చింది అంత పెద్ద వ్యక్తికి కూడా. ఇంకొకసారి గట్టిగా కొట్టి స్వాగతం పలుకండి. ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. ఇంతసేపు నేను ఈ పాఠశాల అనేది చాలా ఏళ్ల నుంచి నేషనల్ కన్వెన్షన్లో కలిసినప్పుడల్లా అనుకోవడం, గంపా నాగేశ్వరరావు, నేను, కేవీరావు, ప్రదీప్ కలిసినప్పుడల్లా మనం ఒక తెలుగు ప్రోగ్రాం చేయాలి మనోహర్, ఒకటి తెలుగు 2 జోన్లకు కలిపి ఎక్కడ పెడదాం. గంపా అంటాడు వెంటనే విజయవాడలో పెట్టండి బాస్, వెంటనే చేసేద్దాం అనేవాడు. అలా అనుకుంటూ ఉన్నదాన్ని ఆ కళని నిజం చేశారు. మేము కూడా కంటున్న కళ, ఆ కళను నిజం చేసిన మొట్టమొదటిగా ప్రదీప్ మీ ముందు కాబట్టి ప్రదీప్ గారికి అని అనాల్సింది. చాలా ధన్యవాదాలు. ఆయన దీనికి ఇంత స్ట్రాంగ్గా ముందుకు వచ్చినటువంటి సుశీలన్ టీం, సికింద్రాబాద్ వాకట్టం, రియల్లీ గ్రేట్. ఎంత ఎఫర్ట్స్ పెట్టారంటే ఇంతమంది అందరినీ మనం సన్నిహితంగా కలిపారు. ఇంతమందిని ఇక్కడ ఒక చోట ఒక వేదిక మీద కలవడం అంటే ఆనందం ఇట్స్ వెరీ డిఫరెంట్. చాలా చక్కగా. ప్లస్ మేము వెళ్ళిన తర్వాత అంటే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత సబర్బన్స్లో జేసీయిజం పెరిగింది బికాజ్ ఆఫ్ తెలుగు ట్రైనింగ్. నా ఉద్దేశంలో కరీంనగర్ అవ్వచ్చు, గోదావరి కని కావచ్చు, సూర్యాపేట వింటూ ఉంటాను, ఎప్పుడూ టచ్లో ఉంటాను. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంతకుముందు అయితే గంపా వెళ్ళి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ చాప్టర్ అయిపోవాల్సిందే. అది అలాగా తీసుకుని వచ్చేటువంటి ఇవి అన్నీ కూడా విన్నాను. ఇలా ఎన్నో విధాలుగా ఆర్గనైజేషను ఒక గ్లోబల్ ఇది. వరల్డ్ కాంగ్రెస్ యాస్పాక్ వెళ్ళే వాళ్ళకైతే ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్, ఇలాగ జోన్ కాన్ఫరెన్స్లో వీటిలోకి వస్తే జోనల్ లెవెల్ ఫ్రెండ్స్, నేషనల్ కన్వెన్షన్కి వెళ్తే నేషనల్ లెవెల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ ఇందాని ఎవరో అంటున్నారు, దేంటి సార్ మీరు ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏమో తెలియదు, ఏరా ఓరే అనుకున్న రీతిలో ఉన్నారు ఏమిటి అని. అంటే ఏమిటంటే ఒక ఆయన చెప్పాడు 25 years తర్వాత యూజువల్గా మామూలుగా ఫ్రెండ్షిప్ అనేది 10లోనో 5లోనో లెక్క పెట్టుకోవచ్చు మనకు కలిగేటువంటి ఫ్రెండ్షిప్. కానీ జేసీస్లో చేరిన తర్వాత 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఏమైనా కూడా ఆ స్నేహతత్వం అనేది పోనే పోదు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, జేసీసేరా జీవితం, జేసీసేరా మన మార్గదర్శకం అని అంతో ఇదిగా. ఎందుకంటే ఈరోజు మా సీనయ్య నెల్లూరు నుంచి వచ్చాడంటే, వరప్రసాద్ సీనియర్ మోస్ట్ పీపుల్, మా సత్యం రావాల్సింది, సత్యం లాస్ట్ మినిట్లో మానేసి వాళ్ళ అబ్బాయిని పంపించాడు, సీనయ్య వాళ్ళ అబ్బాయితో సహా వచ్చాడు. నిజంగా ఇదంతా ఇక్కడ మరి ఇంకెవరు ఉన్నారో లేదో నాకు తెలియదు, భార్యాభర్త ఉన్నట్టున్నారు. తండ్రి కొడుకులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడము ఫస్ట్ టైం నేను చూడడం. మా సీనయ్య వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా వచ్చారు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఒక చక్కటి రీతిలో తెలుగులో ఒక దీన్ని తీసుకురావాలి అని ఒక దృక్పథంతో ఇన్నేళ్ల కళకు సాకారం సృష్టించి ఒక రీతిలో ఒక రూపానికి తీసుకొచ్చినటువంటి ఇది ఈ ప్రోగ్రామ్. నేను ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇంత చక్కగా జరుగుతూ ఉంటే నేను మొదట వీళ్ళు అడగగానే నేను చెప్పాను, ఇద్దరు జైంట్స్తో పాటు ఉండడం అంటే చాలా కష్టం అసలు నిజంగా. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రదీపు గంప అనే జైంట్స్ దగ్గర మనం ఎక్కడ నిలబడతాం. నేను ఒకటే మాట చెప్పాను, నేను నేర్చుకోవడానికి వస్తున్నానండి, పాఠశాలలో మళ్ళీ నేను చేరుతున్నాను. నేను చేరి మీ అందరితో కలిసి, ఎందుకంటే ఇంతమంది ఇందులో కూడా ఎంతోమంది లెక్చరర్స్ ట్రైనర్స్ ఉన్నారు. చంద్రశేఖర్ గారు పెద్ద గ్రూప్ స్టార్ట్ చేశారు. ఆ గ్రూప్ ద్వారా నాకు చంద్రశేఖర్ గారిని తెలుసు. ఈరోజు ఇక్కడ చూశారు చంద్రశేఖర్ గారు. ఆయన లంచ్ టైంలో ఎంత యాక్టివ్గా తిరుగుతున్నారంటే, ఆయన ట్రైనర్ అనేది అక్కడే వదిలేశాడు, పార్టిసిపెంట్గానే నేను చూశాను. ఆయన సెల్ఫీలు తీసుకోవడంలో కానీ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. ఒక ట్రైనర్కి కావాల్సింది ముఖ్యంగా, ఎవరైనా కూడా ఒక వ్యక్తికి కావాల్సింది ముఖ్యంగా మనకు కావాల్సింది అంటే ఒబీడియన్స్, హంబుల్నెస్. చక్కగా నేను నేర్చుకోవాలి, నేను చెయ్యాలి అనే తత్వం కావాలి. నాకు ఇంతమంది చేసిన అయితే ఏంటి, వాళ్ళు జైంట్స్ అయితే అవుతారు, మనోహర్ మాత్రం చేయడానికి లేదా? నా మాట వినరా? నేను చెప్తే ఏమైనా తెలుసుకోరా? ఎందుకు తెలుసుకోరు? నా పద్ధతిలో నేను చెప్పగలిగింది, నేను చేయగలిగింది నేను కూడా చేస్తాను అని అనుకున్నాను. నేను ఈ మధ్య నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది, రియల్ ఎక్స్పీరియన్స్.
లాస్ట్ వీకే జెడ్టీడబ్ల్యూఎస్ జరిగింది తమిళనాడు. నాకు క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి కృష్ణమూర్తి పైలట్ ఫ్యాకల్టీ అక్కడ. తను వచ్చిన తర్వాత చెప్పాడండి, ఒక అతను 6th క్లాస్ వరకు స్కూల్కి వెళ్ళాట. తర్వాత 6th క్లాస్లో జాయిన్ అవ్వడానికి ఒక 5-6 స్కూళ్ళకి వెళ్తే ఆల్ స్కూల్స్ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. మరుగుజ్జులాగా ఉండేటటువంటి అతని రకాన్ని చూసి అతన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఒక స్కూల్లో చేర్చుకున్నారు విత్ హై రికమెండేషన్ అండ్ ఎవ్రీథింగ్. అతను చేరిన తర్వాత దానిలోకి వెళ్ళి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దబడి ఈరోజు మొన్న జెడ్టీడబ్ల్యూఎస్కి వచ్చాట. జ్ఞానశీలన్ అనేటువంటి వ్యక్తి. అతని అక్కడ తమిళనాడు దీనిలో గవర్నమెంట్ 26 ఇయర్స్ చీఫ్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాట. చీఫ్ ఇంజనీర్గా సెలెక్ట్ అవ్వడం కాదు, హీ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ ఇంటర్మీడియట్ టాప్ ర్యాంక్, డిగ్రీ బీటెక్లో గోల్డ్ మెడలిస్ట్, తర్వాత ఎంటెక్లో గోల్డ్ మెడలిస్ట్, అండ్ ఆ తర్వాత ఈరోజు ఆ ట్రైనింగ్లో జెడ్టీడబ్ల్యూఎస్ కూడా అవుట్ స్టాండింగ్ పార్టిసిపెంట్. అండ్ హీఈస్ నౌ గోయింగ్ టు బి అపాయింటెడ్ యాజ్ చీఫ్ ఇంజనీర్. ఎందువల్ల అయితే ఏంటండి, ఇందాక మా గంప అన్నాడు, నువ్వు పొట్టి అని. పొట్టి అయితేనేమి, మరుగుజ్జు అయితేనేమి, ఏదైతేనేమి, ఏదైనా కూడా సాధించడానికి కావాల్సింది, శోధించడానికి కావాల్సింది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనల్ని మనం అయితే ఏంటి, ఏం అయిపోతుంది, సో వాట్ అని తను ఒకటి చెప్పి తర్వాత నువ్వు కంటిన్యూ చెయ్యి అన్నాడు గంప. దాని గురించి నువ్వు సంపూర్ణంగా తెలియజేస్తే బాగుంటుందన్నాడు ప్రదీప్. ఏ విధంగా? అవును, ఈరోజు గంప నాగేశ్వరరావు గారు ఎక్కడ వెళ్ళినా కూడా నిజంగా స్వాగతం పలుకుతూ పూల వర్షంతో తీసుకుని వెళుతూ మీరు రావాలి అని చెప్పి టైం లేకపోయినా తీసుకెళ్తున్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ వచ్చి చేయాల్సిన పని లేదు. ఈరోజు నాకు కాకపోతే కుదరదు అనుకుంటే అయితే ఏంటి, బికాస్ ఆఫ్ ద సన్నిహితత్వం విత్ జేసిస్. ఈరోజు ఇంత శ్రమ మీరు చూసారో లేదో, అర్లీ మార్నింగ్ మాకు 3:45కి మెసేజ్ పెట్టారు ప్రదీప్ గారు. 3:45కి మెసేజ్ పెట్టి ఇలాగ పంచెలు అవి అనుకున్నాం మనము, అది వాల్డిక్టరీకి మారుస్తున్నాం, మీరు బ్లేజర్ వేసుకుని రండి అని. మేము నిన్న అనుకున్నాం. అది అనుకున్న దాన్ని 3:40కి ఇక్కడి నుంచి ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళాడు అని అంటే మళ్ళీ మార్నింగ్ మాడుకొని మళ్ళీ 7 o'clock కల్లా ఈజ్ హియర్. ఫర్ ద లాస్ట్ 15 days హీ క్యాన్సిల్డ్ సో మెనీ థింగ్స్. వై? బికాజ్ ఎందుకు ఆ తపన ఏమిటది? హీ హెస్ థింక్ ఆఫ్ ఇట్. అయితే ఏంటి, ఏమైనా వాట్ మే కమ్, ఐ హ్యావ్ టు డూ దిస్. ఈ పాఠశాల అనేది ఒక అద్భుతమైన తీపి జ్ఞాపకంగా వచ్చినటువంటి మా శిక్షకులు, పాఠకులు, విద్యార్థులందరికీ కూడా అందివ్వాలి అనే తపనతో కనపడిన తపన ఆ టీంని నేను చూశాను నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు. ఆయన నిన్న పెళ్లి రోజు అని చెప్పి ఇంట్లో తినకపోతే బాగుండదు, 10 ఏదో తినేసి వచ్చేసాడు, మాతో తినలే. మళ్ళీ ఆ తర్వాత అంతగా అందరూ ఆ టీమ్ ఆఫ్ పీపుల్ అష్టదిగ్గజాలను చూశాను నేను. ఆ అష్టదిగ్గజాలు కూడా నిలబెట్టి ఒక్కొక్కరు నువ్వు పని అని చెప్తుంటే నిజమే, మన చాప్టర్లో ఎవరైనా ఇలాగే చేస్తాం, కానీ ఆ చేసేటటువంటి తపన అనేది, సిన్సియారిటీ అనేది చాలా కావాలి. ఇందాక అన్నాడు గంప, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏదైనా కూడా నీ లీడర్షిప్ క్వాలిటీ కావాలి అనుకున్నట్లయితే నువ్వు ప్రశ్నించుకోవాల్సింది మొట్టమొదటిగా ఆ భయాన్ని పోవాలంటే సో వాట్, అయితే ఏమిటి అనేటువంటి తత్వంతో మనం ముందుకు వెళ్ళినట్లయితేనే మన జీవితం, మన వ్యక్తిత్వాన్ని ఎదుగుదల అనేది ప్రారంభం అవుతుంది. ఆ అయితే ఏమిటి అనేది ఏం చేసినట్లయితే బాగుంటుంది అంటే, మొట్టమొదటిగా మన జీవితంలో మనల్ని వెనక్కి చూసుకోవాల్సిన అవసరం. ఇందాక అదే మన గంపా నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు, వెన్ యూ వాంట్ టు సే నో, హౌ టు సే నో. ఒక మంచి బ్యూటిఫుల్ బుక్ ఉంది దాని గురించి. నువ్వు నో అని చెప్పడం అనేది కూడా ఒక ఆర్ట్. నాకు ఒక పర్సనల్ ఎగ్జామ్ ఇన్సిడెంట్ జరిగిందండి దాని గురించి. మ్యారేజ్ యానివర్సరీ జరిగినప్పుడు నెక్స్ట్ డే మ్యారేజ్ యానివర్సరీ మాది June 16th. దానికోసం అని చెప్పి మా మిస్సెస్కి ఒక అద్భుతమైన శారీ కొని ఇవ్వాలని అనుకున్నాను. నాకు చాలా, మా ఫౌండర్ ప్రెసిడెంట్ రామ్ గోపాల్ గారని తిరుపతిలో ఆయనకు ఒక మంచి షాప్ ఉంది, శారీ షాప్. సాయంత్రం పూట వెళ్ళాను, తనకి చెప్పకుండా సీక్రెట్గా తీసుకుని వచ్చేసి తనకి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఒక మంచి శారీ. మనం ఎప్పుడు ఒంటరిగా వెళ్ళి అలా తీసుకునేది, తను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాంటిది వెళ్ళా సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి చూశాను. రాత్రి 9:30, 10 నాకు ఎందుకు నచ్చలే. మొత్తం మీద ఏదో ఒకటి వాడు మొత్తం పడేసినా కూడా లాస్ట్కి ఒక శారీ తీసుకున్నాను. ఆ శారీ తీసుకుని ఇంటికి వచ్చేసి మార్నింగే తలంటుకొని స్నానం అయిపోతేనే నీకోసం శారీ తీసుకుని వచ్చాను చూడు అని.
ఇదేంటంటే మొన్నే కదండి లాస్ట్ మంత్ ఇలాంటి కలరే సేమ్ డిజైన్లో శారీ నేను కొనుక్కున్నాను కదా, మరి ఇలాంటి తెచ్చాను. మొత్తం చూస్తాను నా గాలంతా పోయింది. ఇంత కష్టపడి 25 ఇయర్సే నేను మొట్టమొదటిసారి ఎప్పుడూ కూడా చీర కొనని వాడిని, తనపాడి తను కొంటుంటే పక్కన నిలబడేవాటువంటి వాడిని, డబ్బులు మాత్రం పే చేయగలిగిన శక్తి ఉన్నవాడిని, అలాంటి సెలెక్ట్ చేయలేటువంటి వాడిని నేను మరి తీసుకుని వెళ్ళి ఆ శారీ తీసుకుని ఇలా ఎంత పని అయింది ఏంద్రా, ఇది చాలా భయంకరమైన అవమానం. ఏమైనా సరే తన్ని కనీసం సాటిస్ఫై. ప్రదీప్ గారు నేను అదే అన్నారు, కనీసం భోజనం కూడా చేయకపోతే మ్యారేజ్ డే రోజు మరి ఇంట్లో వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తాం, అందుకని తినేసి వచ్చానండి అన్నారు. అలాగే మన ఇంట్లో వాళ్ళని ఒకరికొకళ్ళం, భార్యాభర్త ఎవరైనా కానీ, నేను వెళ్ళి వెంటనే 9 షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను. 9 o'clock కల్లా షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఎదురు చూస్తున్నా. వాడు అప్పుడే షట్టర్లు తెరవాల. కొంతసేపు అడిగి వాళ్ళ మేనేజరు వాళ్ళు వచ్చి షట్టర్స్ ఓపెన్ చేశారు. షట్టర్స్ ఓపెన్ చేసి వీడు మళ్ళీ వచ్చాడు రా నాయన, రాత్రంతా చంపాడు 9:30, 10 దాకా మొత్తం మడత పెట్టుకున్నాడు. 11:30 అయింది ఇంటికి పోయి. మళ్ళీ పొద్దున్న వచ్చి షాప్ తెరుస్తుంటే మళ్ళీ ఇలాంటి పని చేస్తున్నాడు వీడు అని మళ్ళీ వచ్చాడు. వాడు మొహం మొట్టమొదటి పెట్టుకొని ఏడుస్తున్నట్టు. అప్పటికి వాళ్ళు చిమ్మి చేసిన తర్వాతే బయటే ఉన్నవాడిని లోపలికి వెళ్ళా, మొహమాట పడుతూనే వెళ్ళి, ఏమండి సార్, సారీ సార్ మేము ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయం, ఏమనుకోవద్దు సార్, మీరు మధ్యాహ్నం 2:30కి రండి సరిపోతుంది. నేను అలా అనుకుని సరే ఏం చేద్దాం, ఇంకేం చేయలేను అనుకుంటూ బయట రాకపోతుంటే మా రామ్ గోపాల్ వచ్చాడు. ఆయన మా ఫౌండర్ ప్రెసిడెంట్, మాకు చాలా క్లోజు. హాయ్ మనోహర్, ఎందుకు వచ్చావు? నేను అనుకున్నాను మనోహర్ ఇది మేడంకి నచ్చదని, నువ్వు బలవాడి రా కూర్చో అని చెప్పి, మరే ముందు సార్కి కాఫీ టీ తాగరు కానీ కూల్ డ్రింక్ తీసుకురా. సో కూల్ డ్రింక్ తీసుకొచ్చాడు, కూల్ డ్రింక్ తాగా. కూర్చో మనోహర్, బలవాడి నువ్వుకేంది అంటావు, కానీ మధ్యాహ్నం ఫ్రెష్ స్టాక్ కొత్తది వస్తుంది, బ్రహ్మాండమైన స్టాక్, చాలా బాగుంటాయి, కొత్త కొత్త వెరైటీస్ వస్తున్నాయి. నువ్వు మధ్యాహ్నం 2:30కి వచ్చావంటే బ్రహ్మాండమైన శారీ తీసుకురావచ్చు, అసలు డెఫినెట్గా మేడంకి నచ్చుతుంది, నువ్వు ఆ మధ్యాహ్నం 2:30కి వచ్చేసేయాలి. ఆయన చెప్పింది మరి ఏం చెప్పింది అంటే మెత్తడి చెప్పుతో ఎలా కొట్టాలి అంటే మనం మనం చెప్పాలి అనేది, వెన్ యూ వాంట్ టు సే నో, హౌ టు సే నో, ఎలా అనేది తెలుసుకోవడానికి ముఖ్యంగా నేను మనం ఎవడన్నా వచ్చి అడగగానే అయితే ఏం గొప్ప, ఈరోజు ప్రదీప్ గారు పెద్ద సినిమా యాక్టర్, అయితే ఏం గొప్ప అండి, ఏం ప్రదీప్ అయితే మాకేం గొప్ప, బికాస్ మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అని అలా అందమా అడగలమా? మనం వెనకాల మాత్రం అనుకుంటాం, అబ్బా చంద్రశేఖర్ పెద్ద లెర్నర్స్ గ్రూప్ పెట్టాడా, అయితే ఆయనకేం గొప్ప అని అనుకుంటాం, వెనకాలంట ముందన. కానీ వెనక అనుకోవడం కానీ ముందు అనడం కానీ ఏం చెయ్యాలన్నా అసలు అయితే ఏంటి వల్ల ప్రయోజనం, దాన్ని పాజిటివ్గా మార్చినట్లయితే ఏం చేయగలం. సో వాట్, ఎలా దాన్ని నువ్వు నెగటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్గా ఏ విధంగా మార్చినట్లయితే దాన్ని అద్భుతాలు సృష్టిస్తాయి, ఏ విధంగా దాని అద్భుతాలు మన జీవితాన్ని ఒక రీతైన రూపంలోకి తీసుకునేలాగొస్తాయి అనేటువంటి స్థితిలో దాన్ని తీసుకుని రావాలంటే దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ లుక్ బ్యాక్ టైం. ఈనాళ్ళు మనం ఒక జీవితంలో తీసుకుని వచ్చాం, ఒక మంచి రీతిలో వెళ్ళాం. స్టూడెంట్స్ అయితే ఒక మంచి కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం, పెద్దవాళ్ళు అయితే ఇంకా ఎంతో తినాం. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఏం చేసాం, ఎలా మనం ఏ విధంగా ఉన్నాం, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఈజ్ ఇట్ నెసెసరీ, అవసరమా? ఏమో మరి గంప నన్ను తిడతాడండి, మళ్ళీ మీరు అలా స్లోగా ఎస్ఎస్ అన్నా నువ్వు ఒప్పుకుంటున్నావు, మళ్ళీ నేను నెక్స్ట్ సెషన్ వస్తాను, నేను వచ్చినప్పుడేమో వాళ్ళు నీలాగా నువ్వు చెప్పావు అని చెప్పి అదే ఎస్లు వాళ్ళు స్లోగా ఉంటే మరి మీరు గంపాకి ఎలా అన్నారో ప్రదీప్కి ఎలా, మాకు కూడా అలాగే అనాలిగా. దట్స్ ఇట్, బాగుంది కదా, వెరీ గుడ్. అదే అవసరం అనేది ఉంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక లైఫ్లో మనం ఏ విధంగా వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే నేను ఇంతవరకు ఏం సాధించాను, అయితే ఏంటి, హౌ కెన్ ఐ డెవలప్ మై సెల్ఫ్ అండ్ ఐ కెన్ క్రియేట్ మై స్టాంప్ దట్ ఐ కెన్ డూ దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ ప్రదీప్, హీ కెన్ డూ ఎనీథింగ్. ఏమండి సినిమా యాక్టర్, సీరియల్స్ హీరోగా చేసినటువంటి వ్యక్తి, ట్రైనరు, జోన్ లీడరు, ఎంతోమంది నాయకుల్ని ట్రైనర్స్ని ఈరోజు కొన్ని కోట్ల మందితో అభిమానులను సంపాదించుకున్నటువంటి గంప స్టిల్ వెనక్కి తిరిగి చూసుకుంటున్నారా లేదా? వెదర్ దే ఆర్ జస్ట్ సర్చింగ్ ఫ్రమ్ దెమ్సెల్వ్స్. నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను లేదా, తనను తను ఎందుకు క్వశ్చన్ చేసుకోవాలి? ఆ క్వశ్చనింగ్ సిస్టమ్ అనేది సో వాట్ హ్యాడ్ టు డూ స్టిల్, ఇంకా నేనేం చేయాలి ఈ జీవితంలో, ఎలా చేసినట్లయితే ఈ జీవితంలో నేను ముందుకు వెళ్ళగలుగుతాను
అనే దృక్పథం అనేది ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మన జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకువెళ్తాం. ఎదుర్కొని జీవితమేనా? ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎటువంటి పరీక్ష జీవితంలో భగవంతుడు మనకి పెట్టలేదు, మేము అంతా సాఫీగా జరిగిపోయింది, మేము ఎక్కడ చేయొద్దని ఉందా లేదండి? అవసరం ఉందా? అండ్ అన్ ఎగ్జామ్ ఇన్ లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్. ఒకటి, మనల్ని మనం పరీక్షించుకుంటడానికి భగవంతుడే పెట్టడమే కాదు, ప్రతి ఒక్కదాన్ని. సో వాట్, ఏమి పరీక్ష వస్తే మాత్రమే ఐ కెన్ డూ ఇట్. ఈరోజు ఇప్పుడు నేను ఛాలెంజ్ తీసుకున్నా లేదండి, వాళ్ళిద్దరు సో వాట్ అని ఆయన చేసేసాడు. సింపుల్గా నవ్విస్తూ చక్కగా తీసుకుని వచ్చాడు. మరి ఆ సో వాట్ని నువ్వు కంటిన్యూ చేయంటే మరి అది పరీక్షే కదా నాకు. కానీ నాకు ఇచ్చినటువంటి వరంగా నేను తీసుకున్నా. దిస్ ఈజ్ మై గిఫ్ట్ ఫర్ మీ ఫ్రమ్ గంపా నాగేశ్వరరావు అండ్ ప్రదీప్. I have taken like this because I can do in my style. I want to do the things in a better manner. ఏదైనా కూడా సాధించాలి అనుకున్నప్పుడు మనం ఎదుర్కోవాల్సినటువంటి ఏ పరీక్షనైనా సరైన రీతిలో ఎదుర్కోవాలి. ఆ పరీక్షింపబడడం అనేది మనకి వరమా శాపమా? ఇట్స్ అనదర్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. నేను ఈ పరీక్షను ఎదుర్కొన్నా, దానివల్ల నేను రాటుదేలా, రేపు పొద్దున్న నేను ఇంకా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓ ఇలా చేయకూడదా? ఐన్స్టీన్ ఏం చేశాడండి బల్బు కనుక్కోవడానికి? మీరందరికీ తెలుసు. ఎన్ని కనుక్కున్నాడు ఆయన? ఓ ఇలా కాదు, ఇలాగైతే అవుతుంది అని చేయబట్టే కదా ఈరోజు మనం బల్బు అవన్నీ చూడగలుగుతున్నాం. సో దిస్ ఆర్ స్టిల్ లైవ్ ఎగ్జాంపుల్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ లైఫ్ ఓన్లీ కదా. దిస్ ఈజ్ అనదర్ నెక్స్ట్ బ్రదర్. ప్రతి ఒక్కరూ అనుకుంటాం మన జీవితాన్ని ఎలా అన్వేషిద్దాం, ఏ విధంగా సాగదిద్దాం. మనది అందరిది. మన జీవితాన్ని మనం ఎదుర్కోవడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఏ విధంగా వెళ్తాం. సమున్నత ప్రతి ఒక్క వ్యక్తిలోనూ తపన ఉంటుంది సమున్నతమైన స్థానానికి. నేను ఐ వాంట్ టు రీచ్ ద టాప్. కానీ కొంతమందికి అవకాశం వస్తుంది. ఎవరంటే వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. ఇఫ్ యూ సీ గంపారాసి, నేను పదే చెప్తున్నాను, ఏమనుకోకండి. వాళ్ళిద్దరు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కనుక వాళ్ళని నేను ఎగ్జాంపుల్స్గా చెప్తున్నా. ఎవరినైనా నాకు అలవాటు అట్లా పేర్లు ఉన్న వాళ్ళతోనే మాట్లాడడం అనేది. తను వాసవిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయ్యాడు. తను చెప్పాడు, నేను డౌన్ టు ఎర్త్, నేను చిన్నదానిలో చేరినటువంటి వాడిని హైయెస్ట్ పీక్కి వెళుతాను. నేను నా ఎగ్జాంపులే చెప్తాను. 1988లో చేరకముందు ఆర్గనైజేషన్లో నేను రెగ్యులర్గా వర్క్ అయితే చాలా బాగా చేసేవాడిని, కానీ వెనకాల కూర్చుండేవాడిని, ముందుకు వచ్చేవాడినే కాదు. చాలా భయస్తుంది, బిడియేస్తుంది. అలాంటి వాడిని ఏం చేయాలో అర్థం కాక వచ్చి ప్రెసిడెంట్, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్, ఈసారికి అంతమంది ముందు ఇలాగే చెప్పాను, నన్ను వదిలేయండి సార్, ఈసారి ఏం చేయాలనుకోవద్దు సార్, నెక్స్ట్ టైం నథింగ్ డూయింగ్, దిస్ ఈజ్ ద చీఫ్ గెస్ట్, దిస్ ఈజ్ హిస్ బయోడేటా, యూ హ్యావ్ టు రీడ్ అన్నాడు. అంతే. తర్వాత తెలిసాను, ఇక్కడికి వస్తే నాకు ఎవరు కనపడలా, అక్కడ ఏముందో తెలియలా, ఏదో చదివేశాను, కానీ చప్పట్లు బ్రహ్మాండంగా మారి పంపాయి. దెన్ ఒకరోజు మా నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారని ట్రైనర్, ఆయన వచ్చాడు. మా మదర్ చాప్టర్ నెల్లూరు నుంచి వచ్చాడు. ఆయన ఒక 2 hours ఈపీఎస్ మీద తీసుకున్నాడు. అసలు నేను ఎందుకు ట్రైనర్ని కాకూడదు అని ఆ రోజు మొదలైంది. సో వాట్, ఐ హ్యావ్ క్వశ్చన్డ్ మై సెల్ఫ్. ఏం మాట్లాడలేకపోతే నేను ట్రైనర్గా ఎందుకు ఎదగలేను, నేను ఎందుకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ట్రైనర్ అవ్వాలని నిర్ణయించుకుంటే 94లో జెడ్టీడబ్ల్యూఎస్ తిరుచిలో చేశాను. తర్వాత 2001లో ప్రైమ్ ఇంటర్నేషనల్ అయ్యాను. తర్వాత నేషనల్ ట్రైనర్ అయ్యాను, డిజైనర్ అయ్యాను. ఎన్ని వేల ట్రైనింగ్ ప్రోగ్రాములు చేశానో, చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలి. సో ఈరోజు నేను ధైర్యంగా ఇంతమంది ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ జూనియర్ ఛాంపియన్ ఇంటర్నేషనల్. దిస్ ద గ్రేట్ ఇంటర్నేషనల్ వ్యక్తిత్వ వికాస సంస్థ అనే దానికి ప్రతిరూపం ఈ ఆర్గనైజేషన్. సో ప్రతి ఒక్క వ్యక్తికి ఆ తపన ఉంటుందో ఉండదా. నేను మంచి ట్రైనర్ అవ్వాలి అనుకున్నాను. ఫర్ మై సాటిస్ఫాక్షన్ ఐ హ్యావ్ గ్రోన్ ఇన్ సమ్. ఆ సమున్నత స్థానం చేరుకోవాలని తపన ఉన్నప్పుడు యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో వాట్ యూ హ్యావ్ టు డూ. ఏ విధంగా నన్ను నేను మలుచుకోగలను, ఏ విధంగా నన్ను నేను ముందుకు తీసుకువెళ్ళగలను, ఏ విధంగా నా జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకోగలుగుతాను అనేటువంటి తత్వంతో ముందుకు వెళ్ళడానికి మనం ఈ ఆర్గనైజేషన్ కాకుండా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో వాట్, అయితే ఏంటి,
అనే ఉద్దేశంతో అవుతుంది. ఇందులో ఎంతమంది పెయింటర్స్ ఉన్నారండి? పెయింట్ చేయగలిగిన వాళ్ళు వేయగలరా? జస్ట్ డ్రా చేయగలిగిన వాళ్ళు ఇది వచ్చి అక్కడ ఒక మీకు నచ్చిన బొమ్మ వేయండి. అలా చూస్తే కనుక ప్రదీప్ని గంపని వేయిద్దాం, తర్వాత బాగుంటే నేను వేయించుకుందామని. ఎలా ఉన్నాయండి అండి? మీకు మీ బొమ్మ ఎలా ఉందండి? యు ఆర్ సాటిస్ఫైడ్? కొంచెం పర్వాలేదు. ఒక ప్లీజ్ కూర్చో. ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉండి ఒక శిల్పి తర్వాత అది తను సాటిస్ఫై కాక మళ్ళీ ఇంకో పక్కన ఇంకో శిల్పాన్ని చెక్కిస్తున్నాడు. ఒక విజిటర్స్ వచ్చి చూసి అదేంటండి అంత బాగుంది కదా, అందులో అంత హైట్లో ఉంటుంది కదా, అంత హైట్లో ఉండే ఆ శిల్పంకి చిన్న ముక్కు దగ్గర ఏదో గీత పడితే దానికోసం దాన్ని పక్కన పెట్టేశారేంటి అని అంటే ఆ శిల్పి చెప్పేట, ఎవరి కోసమో కాదండి, నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఇట్స్ మస్ట్ బి, నేను సంతృప్తి చెందాలి. అలాగే ఏ పెయింటర్ కూడా ఎదుటి వ్యక్తికి వచ్చే చప్పట్ల కోసం వీటి కోసం వేరు, తన సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యంగా కావాలి. అలాగే మరి మన జీవితం అనే దాన్ని మనం పెయింట్ చేసుకుంటున్నప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ అక్కర్లేదా? ఎదుటి వ్యక్తి చప్పట్ల కోసం వెనకాల ఎవడో ఏదో అనుకుంటాడనో ఎవడో ఏదో ఒక మనల్ని కామెంట్ చేస్తాడో అని అనుకునే కన్నా మన జీవితాన్ని మనం సరైన రీతిలో చిత్రీకరించుకున్నట్లయితే, మన జీవితాన్ని సరైన రీతిలో పెయింట్ చేసుకోగలిగినట్లయితే అది ఎవరికి సాటిస్ఫాక్షన్? ఎవరిది ఆ జీవితం? దిస్ ఈజ్ గౌతమ్స్ జీవితం, ఇది గౌతమ్స్ లైఫ్, దిస్ ఈజ్ సుశీలాస్ జీవితం, వరప్రసాద్ యొక్క జీవితం. నా జీవితాన్ని ఎదుట వ్యక్తి ఎవరో కాదు, నా సాటిస్ఫాక్షన్కి నేనే దాన్ని సరైన రీతిలో పెయింట్ చేసుకుంటాను. మనల్ని మనం నిరంతరం అన్వేషించుకుంటూ మనల్ని నిరంతరం మనం ప్రశ్నించుకుంటూ వెళుతూ ఉంటేనే మన జీవితాన్ని మనం సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాషన్, అరే ఫ్యాషన్ అవ్వచ్చు, ఒక మంచి ఇది అవ్వచ్చు. ఫేస్బుక్ అనేది, ఫేస్బుక్ లేని వాళ్ళు ఎంతమంది అండి ఇక్కడ మెంబర్షిప్? మా సీనయ్య నేను కూడా ఉన్నాను. వాట్సాప్ లేని వాళ్ళు అంటే ఎవరే ఉండరు కదా? వాట్సాప్ కూడా లేదా? అబ్బో, మీకు ఈ చాక్లెట్ ఇవ్వాలండి. ఈ సెంచరీలో ఏమీ లేకుండా ఫోన్ ఉంది కదండి. ఈ మధ్య మా మిస్సెస్కి వాట్సాప్లో మెసేజ్ పంపించడం, వాట్సాప్లో తెలుసుకోవడం అనేది నేర్చుకుంది. అప్పుడప్పుడు మా పిల్లలు వాళ్ళు పంపించిన వాటికి మెసేజ్ ఇస్తుంది. మేడం, ఎందుకంటే ఇంతమంది ఉన్నాం, మీరు ఒక్కరే యూనిక్గా ఉన్నారు. కొంతమంది మిస్ హ్యాపన్స్, కొంతమంది ఇవి ఉండొచ్చు, కానీ ప్రొఫైల్లో మగవాళ్ళ ఆడవాళ్ళ పేర్లతో వస్తున్నాయని నేను చూసిన దీనిలో అయితే మాధవరెడ్డి గారని ప్రఖ్యాత ట్రైనర్, సోషల్ మీడియా మీద వాటి మీద ఆయన అద్భుతంగా ప్రతి చోట సర్వీస్ చేస్తున్నాడు. దానివల్ల జరిగే దుష్ఫలితాలు ఏంటి అనేది కాలేజ్ స్టూడెంట్స్కి వాటికి నిజంగా అద్భుతమైన వ్యక్తి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ హిస్ సర్వీస్. ఆయన అలా నేను అనేది ఈ ఎఫ్బీలో వీటిల్లో కూడా మన ప్రొఫైల్ని అందంగా ఉండాలనుకుంటామా? మనం ఏదో చింపురి జుట్టుతోనో ఏదో చిన్నప్పుడు ముక్కులు కారుతోనో అలా ఉన్న వాళ్ళం ఫోటో పెట్టుకుంటామా? ఎప్పటికప్పుడు మార్చాలనుకుంటాంగా. అది ఎవరిది? మనదేగా. మన ఫేస్బుక్లో మనం అందంగా కనపడాలనే తపన ఉన్నప్పుడు ఈ జీవితాన్ని మనం అత్యంత అందంగా ప్రపంచానికి ఒక రూపాన్ని చూపించేటట్లుగా మనల్ని మనం ఎందుకు తయారు చేసుకోకూడదు? అది తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక ఫేస్బుక్కేనా పరిమితం? నేను చాలా చోట్ల చదివాను పేపర్లలో, ఫేస్బుక్లో ఐశ్వర్య ఫోటో తన బదులు ఇంకెవరిదో అందంగా ఉండే మోడల్స్ ఫోటోలు పెడతారు అని కూడా. అది మరి కొన్ని చోట్ల ఉందేమో, నాకు పూర్తి, ఎందుకంటే నేను అందులో లేను కనుక తెలియకపోవచ్చు. కానీ బట్
ఆ ప్రొఫైల్ ఫోటో అనేది బాగుండాలి అనుకున్నప్పుడు మన జీవితం కూడా అంత అందంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద, నా మీద ఉంది అని. కానీ అందరూ యునైటెడ్గా వాయిస్ రాకపోతే నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నన్ను గంపారుస్తాడు కదా. మనం ఎప్పుడూ కూడా వీఆర్ యునైటెడ్. దిస్ ఈజ్ మై లైఫ్, ఐ వాంట్ టు ప్రొజెక్ట్, ఐ వాంట్ టు మేక్ మై లైఫ్ ఇన్ ఎ బెటర్ మేనర్. దిస్ ఈజ్ గివెన్ బై గాడ్. మై ప్రొఫైల్ పిక్చర్ ఈజ్ ఎ డిఫరెంట్ వన్. ఒకటి నల్లగా ఉన్నానో, తెల్లగా ఉన్నానో, పొట్టిగా ఉన్నానో, పొడుగ్గా ఉన్నానో కాదు అందం. మన వ్యక్తిత్వంలో ఉంది అందం. ఆ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం, మనల్ని మన ఆత్మ న్యూన్యత భావాన్ని ఎప్పుడైతే విడనాడుతామో అప్పుడే ముందుకు మనం వెళ్ళగలుగుతాం. ఆ ఆత్మ న్యూన్యత భావం అనేది మనలో ఉండనే కూడదు. అబ్బా నేను చేయలేనేమో, వాళ్ళు చేసినంత గొప్పగా నేను ఉండలేనేమో, వాళ్ళందరూ గొప్పవాళ్ళు కదా. అందరూ గొప్పవాళ్లే, వాళ్ళలాగా తయారవడానికి మనం ఎందుకు తయారు కాకూడదు? దిస్ ఈజ్ మై లైఫ్. నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని చూడాలి, ఎదుటి వ్యక్తికి సహాయపడగల. హెల్పింగ్ అదర్స్ విల్ ఆల్వేస్ హెల్ప్స్ యూ. నెక్స్ట్ మనం నిన్న మార్నింగ్ నుంచి చూస్తున్నాం. ఈ పాఠశాలకు వచ్చాం ఎందుకు? పొద్దున్న ప్రదీప్ గారు చెప్పారు. మీకు గుర్తున్నా లేకపోయినా నాకు గుర్తుంది. నేను పొద్దునుంచి చాలా అటెంటివ్గా వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. ఇద్దరి క్లాసులు చూసి ఎలా ఏ విధంగా అనేది. కొత్త మనిషిని అన్వేషించడానికి మొట్టమొదట సెషన్ ఏంటంటే అది కొత్త నేను అన్నారు కదా. మనలో మనం అన్వేషించుకుంటున్నామా లేదా? ఒక కొత్త వ్యక్తిని ఇందాను గంపగారు అన్నారు అయిపోతూ వెళ్ళిపోతూ. ఏమని? ఇక్కడి నుంచి అయిన తర్వాత ప్రతిభ పాఠశాల అయిన తర్వాత ఒక ట్రాన్స్ఫార్మేషన్ మీలో మేము చూడాలి. అది ఎప్పుడు వస్తుంది? ఈ క్షణం నుంచి కూడా నీలో నువ్వు అన్వేషించుకున్నట్లయితే సంథింగ్, నాలో ఉన్నటువంటి ఒక కొత్త మనిషిని వెలికి తీయాలి, నిద్ర లేపాలి, అందులో ఉన్నటువంటి అద్భుతాలు సృష్టించడానికి నన్ను నేను తయారు చేసుకోవాలి, ఒక అద్భుతాన్ని ఈ ప్రపంచానికి చూపించాలి, ఒక అద్భుతమైన వ్యక్తిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి. ఎవరైనా దగ్గరుండి సచిన్ టెండూల్కర్ని ఇచ్చేసారా? ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం తీసుకున్నట్ట. ఆ ఇల్లు కట్టుకోవడానికి ముందు ఆ కాలనీలో వాళ్ళందరికీ ఉత్తరాలు రాసేట. నేనండి ఇలా కన్స్ట్రక్ట్ చేయదలుచుకున్నాను, ఒక 6 months 1 year పడుతుంది, నీ చుట్టుపక్కల ఈ లారీలు అవి వెళ్ళే శబ్దాలు, వాళ్ళు కొడుతున్నందు వచ్చే డస్ట్ ఇవన్నీ ఉంటాయి, అందువల్ల నన్ను ముందుగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, నన్ను క్షమించండి అని. అలా ఎంతమందికి ఉంటుందండి గొప్ప మనిషి. ఏమండి కట్టుకున్నప్పుడు ఇల్లు రోడ్లోకి ఇసుక రాదా, కంకర పోయమా అని అంటామా లేదా? మనం అలా అంటాం. మరి ఆయన అలా కావాలి. మనం ఒక వ్యక్తిగా తీర్చిదిద్దబడాలంటే ఎలా ఉండాలి? పొద్దున ఎంతోమంది నాయకులను చూపించారు. ఈరోజు మనం అబ్దుల్ కలాం గారిని, మోడీ గారిని, వీళ్ళు అందరినీ చూస్తున్నాం. చాలా కొద్ది మందికి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి తెలిసి ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూడడానికి వాళ్ళ అమ్మగారు ఇంటికి వస్తే ఆయన కిందకు వచ్చి ఆ ట్యాక్సీ వాడికి డబ్బులు ఆయన పే చేసి ఆవిడని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆయన చదువుకోవడానికి కష్టపడ్డాడు. వెళుతూ ఉన్నప్పుడు నది దాటడానికి గుడ్డలన్నీ మూటగట్టి నది ఈదుకుంటూ కాలువ దాటుకుని వెళ్ళి చదువుకున్నాడు. మహానుభావులు వాళ్ళు. ఆ వ్యక్తిత్వంలో మనం నేర్చుకోవాల్సిన కొంత పర్సంటేజ్ అయినా మనల్ని ఎందుకు చూపించారు అవన్నీ? వీ మస్ట్ కల్టివేట్ అవర్ సెల్స్. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్సెల్ ఇన్ హిజ్ లైఫ్. అవునా కదా? ఒక వ్యక్తిలో మార్పు రావాలి అన్నట్లయితే, తనలో మార్పు తీసుకురావాలన్నట్టయితే ఆ మహానుభావాలను తలుచుకోవాలి. ఎవరి నుంచైనా వినదగుని ఎవ్వరు చెప్పినా, ఎవ్వరి దగ్గర నుంచైనా ఏ రోజైనా ఎప్పుడైనా పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనే తపన ఉన్నట్లయితే, వీడు చెప్పేదేంటి నేను వినేదేంటి అనుకున్నట్లయితే నథింగ్ విల్ కమ్. ఏదో ఒకటి ఉంది, దానిలో నుంచి నేను కొంత నేర్చుకుందాం అనుకునే తత్వంతో వెళ్ళినట్లయితే డెఫినెట్గా మనం వీ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ పర్సనాలిటీ, వెరీ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. నెక్స్ట్
ఫ్రెండ్స్ అందరూ చాలాసేపు అయింది కూర్చొని కొంతసేపు ఒక ఆటన్నా ఆడదాం రండి. ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి సార్, బెలూన్స్ థ్రెడ్ తీసుకురండి. మీరందరూ మీ కుడికాలికి ఆ బెలూన్ ఊది తాడు కట్టుకోండి. ప్లీజ్ రండి. బెలూన్ ఉన్న వాళ్ళు అటు వెళ్ళండి, బెలూన్ లేని వాళ్ళు ఇటు వచ్చేసే. బెలూన్ ఉన్న వాళ్ళు అటు వెళ్ళండి, బెలూన్ ఉన్న వాళ్ళు అటు వెళ్ళండి, ఇక బెలూన్ లేని వాళ్ళు ఇటు. కుడికాలంటే కుడికాలంటే పెట్టారు కానీ ఏం చెప్పలేదు. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఈ గేమ్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాం జనరల్గా. కానీ మనం బిడియపడుతూ సిగ్గుపడుతూ ఉన్నట్లయితే చాలా వరకు మనం దూరంగానే ఉండిపోతాం. చాలామంది అలా దూరంగా ఉండిపోయారు. అబ్బా పగలగొట్టేశాడమ్మా, ఇంకా హాయ్ మనం పరిగెత్తక్కర్లా, మనం వెళ్ళక్కర్లా. కానీ ఏంటంటే ఎక్కడ మనకి ఇందాన చెప్పింది మొట్టమొదటి ఇదేమిటి, సిగ్గుపడకూడదు, బిడియపడకూడదు. ఎక్కడానంటే మొహమాటం అనేది ఉండకూడదు. దేని విషయంలో అంటే మనం మంచి అనుకున్నప్పుడు, మనం మంచి అనుకున్నప్పుడు సిగ్గుపడ్డం కానీ మొహమాట పడ్డం కానీ బిడియపడ్డం కానీ జరగకూడదు. నేను ఇది చేయాలి, ఈరోజు ఇది ఒక యాక్టివిటీ, ఇలా చేద్దాం అనుకున్నాను, నేను పగలగొట్టాలి ఆ బెలూన్ని ఎక్కడనేది, ఇట్స్ మై టార్గెట్, ఆ దీనిలో వెళ్ళాలి, నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నా లైఫ్ అది. ఎదుటి వ్యక్తి వచ్చి దాడి చేస్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడిని కూడా ఎదుటి వ్యక్తి దాడి చెయ్యాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ దాడి నుంచి రక్షించుకోవడానికి కూడా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. దిస్ ఈస్ ద లెసన్ ఫ్రమ్ దిస్ గేమ్. జాగ్రత్తగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఎదుటి వ్యక్తికి హానిపరచకుండా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగినప్పుడే నిజమైన మనిషిగా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలుగుతాం. హోస్ట్ చాప్టరు ఒక 2 యాపిల్స్ తెచ్చిపెట్టారు. ఎవరైతే దీని గురించి పర్ఫెక్ట్గా చెప్తారో యాపిల్
గురించి తెలుగులో ఈ యాపిల్ గురించి ఎవరైతే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారో వాళ్ళకి ఈ యాపిల్ ఇచ్చేస్తాం. అలాగే ఇంకొక వ్యక్తికి చెప్తే సెకండ్ వాళ్ళకి ఆ రెండో యాపిల్ కూడా రెడీగా ఉందండి, ఉందా? ఆ రెండో యాపిల్ కూడా ఇచ్చేస్తాం. ఈ యాపిల్ గురించి ఏం చెప్తారు? ప్లీజ్ అక్కడ చేయదు ఉండండి, చంద్రశేఖర్ గారు వెనకాల ఏం రాహుల్ భరద్వాజ్ మీరు డిసైడ్ చేయాలి ఎవరు కరెక్ట్గా చెప్పారనేది. మీరు అక్కడి నుంచి చెప్పండి, వినపడుతుందా లేదా మైక్ అన్నా ఇవ్వండి. ఒక్క వాక్యంలో చెప్పండి, ఎందుకంటే మనం ఎక్కువ చెప్తే టైం సరిపోదు కనుక. మొదటి యాపిల్ ఏమో ఆడమని దొరికింది, సృష్టి స్టార్ట్ అయింది. రెండో యాపిల్ న్యూటన్కి దొరికింది, విజ్ఞానంలో కొత్త పరవడి స్టార్ట్ అయింది. మూడో యాపిల్ స్టీవ్ జాబ్స్ దొరికింది, మొత్తము సెల్ ఫోన్ విప్లవం దొరికిందా. నాలుగో యాపిల్ మనకు దొరికింది పాఠశాల. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ చెప్పండి, నేను ఈ యాపిల్ గురించి అడుగుతున్నానండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. ఇంకా వెనకాల ఇంకోళ్ళు ఎవరో చేయెత్తారే. యాపిల్ అనేది మనలోని ఆలోచన అనుకున్నట్లయితే, నా దగ్గర ఉన్న యాపిల్ మీకు, మీ దగ్గర ఉన్న యాపిల్ నేను షేర్ చేసుకున్నట్లయితే మన ఆలోచనలు డబుల్ అవుతాయి. ఓహ్ ఎక్సలెంట్. ఇంకా వెనకాల ఇంకెవరో ఇచ్చారండి. సీనయ్య మీరు ఏమైనా చెప్పాలనుకున్నారు? ప్లీజ్ చెప్పండి. మీరు చెప్పిన తర్వాత an apple a day keep doctor away. an apple a day keep doctors away. ఇదేదో ఈ మధ్య వాట్సాప్లో చాలా ఇదిగా వచ్చింది కూడా. సార్ లక్ష్మీ నరసయ్య, ఈ యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిదైతే ఈ పాఠశాల అనే యాపిల్ మా జీవితానికి అలా ఉపయోగపడుతుంది. రాహుల్ గమనిస్తున్నారు లేదా? ఇంకా చంద్రశేఖర్ గారు చెప్పారా? చెప్పారు. ఇంకెవరన్నా అండి? ప్లీజ్ చెప్పండి సుశీల్. Apple is a fruit found in the colder regions of any country. Very sweet and very healthy. ఇంకెవరండి? ఇంకెవరన్నా? ముందు పక్క ఎవరు లేరా? మీకు అయిపోయింది అన్నారా? వెనకాల వాళ్ళ డాక్టర్ అవే అని చెప్పేశారు, నేను చెప్పాలనుకున్నాను. కానీ ఇంకోటి చెప్పచ్చు కదా. ఏం గౌతమ్ చెప్పండి ప్లీజ్. ఈ రూమ్లో ఉన్న 60 మందికి మీరు ఆపర్చునిటీ ఇచ్చారు, ఎవరు తీసుకుంటారని నేను ఆపర్చునిటీ ముందు యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాపిల్ మీరు తీసుకోవాలనుకుంటున్నారా? వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అవకాశాన్ని ఎప్పుడైనా కూడా అందిపుచ్చుకోవాలి, ఎదురు చూడకూడదు. వెరీ గుడ్, చాలా బాగుంది. అవకాశం ఒక్కసారి తడుతుంది కదా, తలుపు. థ్యాంక్ యూ. సో ఇంకా ఫ్రెండ్స్ ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఎవరు చేయరా? అక్కడ శ్రీనివాస్ మిరియాల అన్నా, మీరేనా మిరియాల లేదా 5000 శ్రీనివాస్? ఇక్కడ అందుకోసం వచ్చారా? తినేస్తారా నిజంగా? ఓకే సార్, బేసిక్గా అది ఏంటంటే మన జీవితంలో అంటే యూస్ఫుల్ ఫ్రూట్ యాక్చువల్గా హెల్తీగా వెల్తీగా అన్ని రకాలుగా ఉంటుంది. సో ఇక్కడ కూడా హెల్తీ వెల్తీ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. సో దానికోసమే ఈ యాపిల్ అనేది అంటే బేసిక్గా హెల్తీ వెల్తీ పర్పస్. సార్ మీ రాహుల్ భరద్వాజ్ రిజల్ట్స్ మళ్ళీ చెప్తారా? డిసైడ్ చేసుకున్నారా? సార్ నేను మొదటి నుంచి ఒక మాట చెప్తూ ఉన్నాను, మీరు గమనించారు లేదా? ఈ యాపిల్ గురించి చెప్పండి అన్నాను. ఈ యాపిల్ గురించి చెప్పండి అన్నాను. తీసుకుంటారండి? ఇప్పుడు తింటారా ఎవరైనా ఈ యాపిల్? అంతా మా చేతుల్లోనే ఉందా? ఇదే పక్షి. ఒకటి, మనం ఏదైనా కూడా తొందరగా ఒక మనిషిని చూసో ఏదో ఊహించుకోకూడదు, ఏదో ఒక అజ్యూమ్ చేసుకోకూడదు. మనల్ని మనం గాడిదలుగా అనుకోకూడదు, స్టూపిడ్గా అనుకోకూడదు. ఎందుకనంటే ఎదుటి ఏవో దూరపు కొండలు నునుపు అనుకోవచ్చు, ఆర్టిఫిషియల్ కాదు, నిజమైన యాపిలే. కానీ పాపం హోస్ట్ చాప్టర్ వాళ్ళు తెస్తున్నప్పుడు అది కట్ అయిపోయింది, పాడైపోయిందండి. మంచి యాపిల్ కూడా ఉంది ఆయన దగ్గర. ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఇద్దామనుకున్నాం కదా, మీరు డిసైడ్ చేస్తే వాళ్ళకి ఈ యాపిల్ తింటానని చెప్పి వచ్చారు. ఇక్కడ ఎవరో ఉండమన్నానే, ఒక నిమిషం. మీరే కదా తీసుకుంటున్నా యాపిల్ అంతా. మరి ఇందాక మనం అనుకున్నది యాపిల్ అనగానే మనకేమిటి? వెంటనే యాపిల్
కీప్స్ డాక్టర్ అవే అనో, లేకపోతే యాపిల్ అంటే మంచి ఫ్రూట్ అనో, అది సిమ్లాలో ఉంటుందనో, ఎన్నో రకాలు అంటున్నాను. నేను మొదటి నుంచి అంటూనే ఉన్నాను, ఆ ఈ అనేది మీరు గమనించుకోలే. ఈ యాపిల్ గురించి చెప్పండి అంటున్నాను నేను. ఈ యాపిల్ గురించి చెప్పండి అని అన్నప్పుడు దేర్ ఈజ్ సంథింగ్ డిఫరెన్స్ అనే అనుకోవాలి కదా. కానీ మన ఉత్సాహంలో ఉన్నాం కనుక ఒకటి అజ్యూమ్ చేసుకోవడం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదంటే అది తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. అలా వచ్చినట్లయితే మనల్ని మనం అంటే వీ మస్ట్ థింక్, అయితే ఏంటి, ఇది ఎలా ఉంది, ఈ యాపిల్ ఎలాగా అనేది కూడా మనం సరైన రీతిలో మనం సమాధానం చెప్తున్నారు. సమాధానం చెప్పని వాళ్ళు చాలా ఇబ్బంది పడిన విషయం. నిజంగా చెప్పినటువంటి వాళ్ళు పర్ఫెక్ట్, కనీసం అటెంప్ట్ అన్నా చేశారు. ఆయన వెంటనే నాకు యాపిల్ నాకు ఇచ్చేయండి సార్ అన్నాడు. యాపిల్ గురించి ఏం చెప్పను, మీరు నాకు ఇచ్చేసేయండి సార్, అవకాశం నాకు అన్నాడు. ఇంకొక ఆయన అయితే నేరుగా ఇక్కడికే వచ్చాడు, వచ్చి నాకు యాపిల్ ఇచ్చేయండి అన్నాడు. అపరిచితుడండి. ఇందాన గంపా గారు చెప్పారు కదా, చెప్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీస్ బయటికి కనిపించం. లేదు మనం చెప్పేవన్నీ కూడా కోర్టు అవన్నీ, ప్రదీప్ గారు కోర్టులు అవన్నీ వేసుకుంటున్నాం, ఫస్ట్ లెసన్లోనే చెప్పారు. కోర్టులు అవన్నీ వేసుకుంటాం, అవి పైన కవర్ చేస్తున్నాయి కానీ లోపల వ్యక్తిని కవర్ చేయాలంటే నీ వ్యక్తిత్వం పెరగాలి. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది మనల్ని మనం సరైన రీతిలో కవర్ చేసుకోవాలి. ఎక్సలెంట్ అండి, వెరీ గుడ్, బాగా చెప్పారు. రాహుల్ చెప్పండి, ఎవరికి ఇవ్వమంటారు మంచి యాపిల్? యాపిల్ ఇవ్వండి. ప్రభాకర్ గారు రండి, ఇది బాగానే ఉందండి. సో మీరు రండి, ఒకసారి చాక్లెట్ తీసుకుని. లేదా హీ హాజ్ కరెక్ట్గా ఒక వ్యక్తిలో తనకు ఉన్నటువంటి దుర్గుణాన్ని కూడా మనం సమీక్షించుకోవాలి, గుర్తించుకోవాలి. మనం ఏముంది, ఎక్కడ మనం బ్యాడ్గా థింక్ చేస్తున్నాం, ఆ థింకింగ్ని మార్పు చేసుకోగలమా అనేటువంటి థింకింగ్ అనేది కూడా అవసరం. అనే థింకింగ్ అనేది ఏదంటే అది అజ్యూమ్ చేసుకోకూడదు. కొంతమందిని చూడగానే వెంటనే వీడి ఇట్లా అంతేలే అని అనుకుంటాం. కానీ వాడిలో కూడా ఏదో ఒక స్పిరిట్ ఉండొచ్చు, ఒక రకమైన స్పార్క్ ఉండొచ్చు. మనకు తెలియకుండా ఈరోజు మీలో కొంతమంది కొన్ని స్పార్క్ కలిగి ఈ పాఠశాల అవుతూనే బ్రహ్మాండమైన వ్యక్తులుగా తెలియచ్చు. మా ఇందాక గంపనాశ్వర గారు అన్నారు, ఆ ఫొటోస్లో మీరే రావచ్చు ఫ్యూచర్లో, చెప్పలేం. దట్స్ ఓన్లీ ద థింకింగ్ అనేది, చేంజ్ ఆఫ్ అవర్ వర్కింగ్ అనేది కూడా అవసరం. అంటే తొందరపడి ఊహించుకోవద్దు. మన లైఫ్ను కూడా చాలామంది నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇంకేం కాలేను, నేను ఎదగలేను, వాళ్ళంతే బాగా బ్రహ్మాండమైన లక్, వాళ్ళు బ్రహ్మాండమైన వాళ్ళ ఇంట్లో పుట్టారు కనుక, వాళ్ళకి బాగా ధనవంతులు కనుక వాళ్ళు బాగా ఎదిగారు, వాడు బాగా మాట్లాడతాడు, వాడు బ్రహ్మాండం చాలా బాగున్నాడు. అందువల్ల డోంట్ అజ్యూమ్ యువర్ సెల్ఫ్, ఇట్ విల్ బి ఎ స్టూపిడ్ థింగ్. డోంట్ స్టాంప్ యువర్ సెల్ఫ్ ఆర్ స్టాంప్ అదర్స్, దట్ స్టూపిడిటీ. ఎవరిని కూడా ఇతరులని కానీ మనల్ని మనం కానీ ఒక ముద్ర వేసుకోవద్దు. నేను ఇంతే అనే కన్నా నేను కూడా ఏమైనా చేయగలను, అయితే ఏంటి, ఐ కెన్ డూ సంథింగ్, ఐ కెన్ క్రియేట్ సంథింగ్ టు దిస్ వరల్డ్, దట్ ఐఎమ్ ద పర్సనాలిటీ ఆఫ్ మై సెల్ఫ్. నేను నా జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగిన వ్యక్తిత్వం నాలో ఉంది అని ప్రపంచానికి నిరూపించగలిగే శక్తి నాలో ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిలో శక్తి ఉందా లేదా అండి? ఆ శక్తిని మనం నిద్రలేపాలి. మనం నిగూఢమైనటువంటి ఆ శక్తిని తీసుకున్నట్లయితే ఈ ప్రపంచానికి చాటి చెప్పచ్చు, దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మై లైఫ్. నెక్స్ట్, స్టాంప్ చేసుకోవద్దు. ఒకరి మీద ఒకళ్ళు ఒక స్టాంపింగ్ అనేది పనికిరాదు. వాట్ ఈజ్ యువర్ యునిక్ సెల్లింగ్ పాయింట్? ఒక సముద్ర తీరంలో మారుమూల గ్రామం ఉందండి. జీన్స్ వచ్చిన కొత్తల్లో అక్కడికి 2 కంపెనీలు, జీన్స్ కంపెనీలు ఉన్నాయి కదా, లెవేస్ ఇంకోటి పెప్పే. ఆ జీన్స్ కంపెనీల వాళ్ళు 2 పంపించారు, ఆ విలేజ్కి వెళ్ళండి చేయండి అని. అక్కడికి వెళ్ళగానే చూశాడు, ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళందరూ చీర తప్పితే ఇంకొకటి లేదు, మగవాళ్ళందరూ శుభ్రంగా పంచె కట్టుకునే ఉన్నారు. వాడు ఒక చూసి, లాభం లేదండి, ఇక్కడ నేనేం చేయలేము అని చెప్పి వెంటనే ఫోన్ చేసి, ప్లీజ్ డోంట్ సెండ్ స్టాక్, మీరు పంపించొద్దు, ఇక్కడ మనం ఒక్కటి కూడా అమ్మలేము, చాలా కష్టం అని చెప్పి చెప్పాడు.
రెండో వ్యక్తి చూసి అంతా బ్రహ్మాండంగా ఉంది, మీరు ఒక లోడ్ కాదు ఒక 4 లోడ్లు పంపించండి, మనం ఎవరికి దగ్గర జీన్స్ ప్యాంట్లు లేవు, జీన్స్ ఇవి లేవు, మనం అందరి చేత తొడిగించవచ్చు, అందువల్ల మొత్తం ఒక 2-3 లోడ్లు పంపించండి అని చెప్పాట. మరి ఇద్దరు వ్యక్తుల్లో ఆలోచన విధానంలో థింకింగ్ అంటే ఆ యునిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉంటుంది. నేను ఏమి చేయగలను, ఏం సాధించగలను, ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఇది చేయగలను అనే ఒక నమ్మకం తన మీద తనకు ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాడు. బట్ ఈ నీడ్స్ సంథింగ్. నేను ఎవరు, నేను ఏమి ఇవ్వాలి, నాలో ఉన్నటువంటి శక్తి ఏమిటి, నాకు తెలియనటువంటి శక్తి ఏమిటి. ఈరోజు నిజంగా ఈ ఈవెంట్ చేయడానికి కొన్ని లక్షల రూపాయలు అయింది. చాలా హెవీలీ మనం జస్ట్ 5,000 కడుతున్నామంటే రూమ్ రెంట్కి కూడా రాదు కదా, భోజనమే 650 రూపాయలు పర్ లంచ్ పర్ డిన్నర్. మరి దాన్ని మనం 3 రెళ్ళు 5 లంచ్లు డిన్నర్లు ఉన్నాయి. హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు పే కదండి. దాన్ని మరి వీళ్ళు ప్రదీప్ గారు ప్రపోజల్ పెట్టేశారు. వాళ్ళ చాప్టర్లో మరి ప్రెసిడెంట్ తలకెత్తుకుంటేనే కదండి. అందరూ ఎందుకు కింద నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, ప్రెసిడెంట్ ఈజ్ ద విఐపి అని. ఆయన ధైర్యం ప్రదీప్ గారు చెప్పారంటే ఆ మాట ముందు జోబులో నుంచి ఆయన ఇచ్చేస్తాడు. అలాగే చేస్తున్నారండి. నేను నిన్న నుంచి చూస్తున్నాను, జోబులో నుంచి డబ్బులు తీయడం, ఖర్చు పెట్టడం, మళ్ళీ తర్వాత ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో ఏం చేస్తాడు మహానుభావుడు. ఆయన మైండ్, శక్తి, మనుషులు, ఆఫీసు ప్లస్ మనీ. ఎందుకండి, ఏమి సాటిస్ఫాక్షన్ అండి ఆయనకి? ఏమైనా మనం 1,00,000 రూపాయలు ఇస్తున్నామా? ఓన్లీ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు అంటే రేపు వ్యాలిడిక్టరీలో మీరందరిలో రిఫార్మేషన్ అనేది కనపడితే, కోరుకునేది ఆ చిన్న కోరికే, అవునా కాదు? అంటే నేను అనేది ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అది పెద్ద కొండలా కనపడచ్చు, కానీ నేను చెయ్యగలను అని నా మీద నాకు శక్తి ఉంటే, నాలో ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే, ఆయనలో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే ఆయన స్మైల్. ఆయన స్మైల్తోనే అందరినీ కొనేశాడు టోటల్గా. వాళ్ళందరూ ఏమిటి నెక్స్ట్ వాళ్ళకన్నా ముందు పరిగెత్తి పని చేస్తాడు. ఆయన మా హరీందర్ సింగ్ గారు వాళ్ళు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన తర్వాత రాసుకొని వెళ్ళాడు, పెద్ద పాలేరునండి నేను అని. పెద్ద పాలేరు పని ఏంటి? ఏ పనైనా చేయడమే, దానికి ఏం అడ్డం దిడ్డం అంటే ఏముండదు. అలాగా ఏదైనా ఒక పని తీసుకున్నప్పుడు ఏదైనా చేయాలంటే ఆయనలో యూనిక్ సెల్లింగ్ పాయింట్, హీ విల్ అట్రాక్ట్ ద పర్సనాలిటీ. ఆయన సినిమా హీరో కనుక అందరిని అట్రాక్ట్ చేయొచ్చు. అలాగే కాకుండా ఎవరిమైనా మన మంచితనంతో, మన యొక్క భావంతో, మన వ్యక్తిత్వంతో ఎవరినైనా అట్రాక్ట్ చేయొచ్చు, అవునా కాదా? ఆ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి నీలో ఉన్నవి ఏమిటి? ఎప్పుడు కూడా నిరంతరం మనం రంధ్రాన్వేషణ చేసుకుంటూ ఉండాలి. ఎదుట వ్యక్తుల గురించి కాదు రంధ్రాన్వేషణ చేయాల్సింది, మన గురించి మనం రంధ్రాన్వేషణ చేసుకోవాలి. ఎంతసేపు ఎదుటి వ్యక్తి వాడట్లా, వీడిట్లా, వాడు అస్సలు మాట్లాడలేడు, అబ్బా భలే పొడి చేస్తాడులే, వీడు పెద్ద చేసేసాడు, ఆమె భలే టెక్కండి ఆవిడికి. ఈ మాటలు మాట్లాడడానికి ఎంతోసేపు పట్టదు, కానీ నిన్ను కూడా అలా అంటారు. ఒక వేలు చూపిస్తుంటే 4 వేలు ఇటువైపు ఉంటాయి అనేది పెద్దవాళ్ళు చెప్పిన మాట అబద్ధం కాదండి. వీ మస్ట్ లెర్న్ సంథింగ్ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్, వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్, వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. నేను ఎక్కడ అభివృద్ధి చెందాలి, ఏ పాయింట్ నేను ఆలోచించాలి, ఏది నా యూనిక్ సెల్లింగ్ పాయింట్. మీలో ఎవరైనా మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ గురించి చెప్తారా? మీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ప్లీజ్ లేవండి. డిటర్మినేషన్. మీకు ఏదైనా కూడా నేను చేయగలను ఒక డిటర్మినేషన్ ఉంది. ఇంకా అండి కాన్ఫిడెన్స్, ఫోకస్. మీరు దేన్నైనా కూడా ఫోకస్, ఇష్టంతో పనిచేయడం. రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇష్టంతో పనిచేస్తారు, చాలా చక్కగా. ఏమన్నా నేనే శాపాలు అయితే ఇవ్వను, నాకు శాపాలు తెలియదు, కానీ గంపాన్ని మాత్రం పిలవమంటే పిలుస్తాను. మాట్లాడని వాళ్ళని మాట్లాడిచ్చే మాంత్రికుడు. కాన్ఫిడెన్స్ అండి, హ్యాపీగా ఉండడం, ఇంటర్నల్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎక్సలెంట్. హ్యాపీగా ఉండడం, హ్యాపీగా ఉంచడం, ఎక్సలెంట్, మంచి పాయింట్. అందరినీ ఒప్పించగలడు సుధాకర్. ఆయన అందరినీ ఒప్పిస్తాడండి. రాజమండ్రిలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. లాట్స్ అని హోస్ట్ చేశాడు. ఈ లాట్సే కాకుండా ఇయర్ జోన్ కాన్ఫరెన్స్ కూడా ఆయనే చేస్తున్నాడు. ఆయన స్వార్థం అలాంటిది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పాఠశాల కూడా నేనే అని భుజాలకు ఎత్తుకున్నాడు. ఆయన అక్కడ ఇన్స్పిరేషన్ ఆయనకి ప్రదీప్ గారి నుంచి వచ్చింది. సార్ నాకు వెనకాల అక్కడో ప్రదీప్ ఉన్నాడులేండి, మురళి అని, ఆయన చూసుకుంటాడని అని ధైర్యంతో పాఠశాలను అనౌన్స్ చేశాడు నెక్స్ట్ ఇయర్.
సంథింగ్ ఇంకెవరైనా నైపుణ్యంతో సెల్ఫ్ చెకప్, ఇంకా యాక్టివ్గా ఉండడం, యాక్టివ్గా ఉంచడం, లెర్నింగ్. ఇంకా సుశీల్ గారు, ఇంకెవరన్నా ఇక్కడ ఉన్నారు మీరు, ఇంకెవరన్నా? లెర్నింగ్ బై డూయింగ్ చెప్పిన వాళ్ళు మీరు చెప్పండి అండి. హెల్ప్ఫుల్నెస్ వెరీ గుడ్. ఇంకెవరన్నా? స్మైల్ అండ్ చూడండి, మనం టైం ఇచ్చే కొద్దీ ఎంతమంది బయటకు వస్తున్నారో, ఎంత చక్కగా రెస్పెక్టింగ్ అదర్స్, దట్స్ గుడ్. సో ఫస్ట్ థింగ్ ఏమిటి, మనలో నాకు ఈ ఒక యునిక్ సెల్లింగ్ పాయింట్ ఉంది, నేను ఎదుటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోవడానికి, నేను ఎదుటి వ్యక్తులను ఇచ్చేయడానికి కావాల్సిన యునిక్ సెల్లింగ్ పాయింట్ నాలో ఉంది. అట్లయితే ఒక వ్యక్తి నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాలన్నట్లయితే మనం చేసేటువంటి పని మీద పూర్తి నాలెడ్జ్ ఉండాలి. ఐ డెమాన్స్ట్రేట్ కాన్ఫిడెన్స్. నేను ఏదైనా కూడా చేయదలుచుకుంటే కాన్ఫిడెంట్గా చేస్తాను. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటే సరిపోతుందా, మనలో ఉండాలా? మనలో ఉండాలి. మన నాలెడ్జ్ లేకుండా ఇక్కడికి వచ్చి ఏమన్నా చెప్పగలమా? ఇంతమందిని ఫేస్ చేయాలంటే ఇప్పుడు మేము చెప్తున్న సబ్జెక్ట్ మీద మేము నేర్చుకొని ఉండాలా లేదా? లేకుండా ఏం చేయకుండా ఇలా అనుకుంటూ పోతూ ఉంటే అబ్బా వీడేం చెప్పాడు రా బాబు అని అనుకుంటారా లేదా? ఏమీ లేకుండానే మైండ్లో నుంచి అలా మిమ్మల్ని మెస్మరైజ్ చేశారు లేదా గంప గారు? ఎంత నాలెడ్జబుల్ పర్సన్, హైలీ టాలెంటెడ్ పర్సనాలిటీ. వాట్ ఈస్ ద మిస్సింగ్ లింక్ ఇన్ యూ? ఏమిటి మనలో తెలియకుండా ఒక మిస్సింగ్ లింక్ ఉంది, అది మనం గుర్తించామా? గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా? ఏంటది? అది ఎప్పుడైనా అనుకున్నామా? ఇందాని అనుకున్నారు యునిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఏంటి, నేను సామాన్యంగా నవ్వుతాను. ఇప్పుడు మరి ఆ మిస్సింగ్ లింక్ గురించి చెప్తారా? అగ్రెసివ్నెస్ లేదా? ఓ చాలా దూకుడుగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ సెషన్ దూకుడుతో వస్తారు గంప గారు. ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు గొప్పవాడు అవుతాడు. అనేది దేర్ ఇస్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ అస్. నేను అవ్వాలని అనుకుంటున్నా, నేను జరగాలని అంటే నాలో ఏదో ఒక చిన్న మిస్సింగ్ ఉంది. ఇంప్లిమెంటేషన్, వెరీ గుడ్. అవర్ వీక్నెస్, అదే ఏమిటి ఆ వీక్నెస్? ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం, ప్రిపరేషన్ లేకపోవడం, కమిట్మెంట్ లేకపోవడం, కోఆర్డినేషన్ లేకపోవడం, హోంవర్క్ లేకపోవడం, రిసోర్సెస్, ప్రోకాస్టినేషన్, చేద్దాంలే అని దాన్ని వాయిదా వేస్తూ పోవడం, పెద్ద జబ్బు అదే. లెర్నింగ్ ఆపేయడం, చదువుకున్నాం కదా చాలే, నాకు చాలా నాలెడ్జ్ ఉంది ఇంకా చాలు. నిరంతరం విద్యార్థి, అలా ఉంటేనే ఏదైనా మనం చెప్పగలుగుతాం. సో ఆ మిస్సింగ్ లింక్ ఏంటనేది కూడా మనల్ని ఐడెంటిఫై చేసినట్లయితే మనం దాన్ని ముందుకి తీసుకుని వెళ్ళచ్చు. డోంట్ బీ మెకానికల్. మనం యాంత్రికంగా ఉండొద్దు. యాంత్రికంగా ఉన్నట్లయితే ఏమవుతుంది, ఏదో వచ్చామా వెళ్ళామా, ఇందాన చెప్పారు కదా, తిన్నామా పడుకున్నామా తాగామా తెల్లారిందని, అలా ఉండడం వల్ల నథింగ్ విల్ హ్యాపెన్. మెకానికల్ లైఫ్ కన్నా ఒక యూజ్ఫుల్గా సొసైటీకి ఉపయోగపడే విధంగా మన జీవితం ఉండాలి. నెక్స్ట్ మీకు గొంగళి పురుగు, సీతాకోకచిలుక గురించి ఇందాని కూడా మాట్లాడాం. మనం ఎప్పుడు గొంగళి పురుగులాగా ఉండాలని అనుకుంటామా, సీతాకోకచిలుకగా మారాలనుకుంటామా? వాట్ వీ వాంట్ టు బీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ వీ ఆర్. ఎలా ఉండాలి అనేది అనుకున్నట్లయితేనే దాని గురించి. ఈ మధ్య ఒక దీనిలో కూడా చదివాను నేను, చిన్న స్టోరీ వచ్చింది. 2 సీతాకోకచిలుకలు ప్రేమించుకున్నాయట. అవి ప్రేమించుకొని బాగా తిరుగుతూ ఉన్నాయట. ఓ రోజు పందెం వేసుకున్నాయట, నీకు ప్రేమ ఎక్కువ నాకు ప్రేమ ఎక్కువ అని. ఎవరికి ప్రేమ ఎక్కువ అని. ఎవరికి ప్రేమ ఉంటే పొద్దున్నే వచ్చి చూడగానే ఆ పువ్వులో ఫస్ట్ ఆ సీతాకోకచిలుక కనబడిందంటే, మగ సీతాకోకచిలుక అయితే
ఆడ సీతాకోకచిలుక ఏది కనబడితే వాళ్ళకి ఇంకొకళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టు అన్న. సరే పొద్దునే రాత్రంతా మేలుకొని మగ సీతాకోకచిలుక మార్నింగే ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తుందట. ఎప్పుడు పువ్వు ఓపెన్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉందట. చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేట. ఎందుకంటే ముందు రోజు సాయంకాలమే ఆడ సీతాకోకచిలుక నేను ముందుగా ఉండాలని ఆ పువ్వులో ఉండిపోయి ఆ పువ్వు క్లోజ్ అయ్యేటప్పటికి లోపల ఊపిరి ఆడక చనిపోయిందట. అంటే ఏమిటి, సీతాకోకచిలుకలాగా వాటిలో ఉండేటువంటి సున్నితత్వం, కావాల్సినటువంటి ప్రపంచానికి ఒక అద్భుతమైన రీతిలో ఇచ్చేటటువంటి దీన్ని మనం తీర్చిదిద్దుకోగలగాలంటే గొంగళి పురుగులాగా ఎన్నాళ్ళని ఉంటాం, దాన్ని సీతాకోకచిలుకగా మార్చుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. అవసరం ఉందా లేదా? సో వాట్ వీ వాంట్ టు బీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వాట్ వీ ఆర్. మనం ఎలా ఉన్నామనేది తర్వాత అంశం. నెక్స్ట్ let me invite our handsome hero, Rahul, national trainer for future. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. మీరు అందరూ అలా నిరసన కూర్చున్నారు. వుడ్ యూ ఆల్ స్టాండ్ అప్ ఫర్ అ వైల్ ప్లీజ్, జస్ట్ 1 సెకండ్. ముందర ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా, ఇందాకటి నుంచి చూస్తున్నారు కదా. వెనక ఎవరు వచ్చారో చూస్తారా? ఓవర్ యువర్ లెఫ్ట్ షోల్డర్ మీద నుంచి వెనక్కి తిరిగి చూడండి. కనిపించిందా? లేకపోతే రైట్ షోల్డర్ నుంచి తిరిగి చూడండి. అందరూ రైట్ షోల్డర్ మీద నుంచి వెనక్కి తిరిగి చూడండి. రైట్ షోల్డర్, రైట్ కనిపించారా? ఏం లేదా? ఓకే, ఫర్ 15 more seconds all of you are in a standing position కదా. ప్లీజ్ సిట్, ప్లీజ్ రైజ్. యా, 3 times విల్ డూ ద ఇన్వర్స్ ఆఫ్ ఇట్. చూస్తాను ఎవరు ఫాస్ట్గా క్యాచ్ చేస్తారో. రివర్స్ ఆఫ్ ఇట్. ఓకే, యా, ఎవ్రీబడి సిట్. ఏం చేస్తున్నారు? డూ ద ఇన్వర్స్ ఆఫ్ ఇట్ అన్నాను నేను. ఎవ్రీబడి సిట్, స్టాండ్. ఓకే, స్టాండ్. ఓ స్టాండ్, సిట్. Okay, sit. Thanks. Now we have a small activity here. I got newspaper in my hand. Yeah, I said sit. I'm sure you don't want to be standing. Yeah, I have a newspaper in my hand. ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక్కొక్కరిని ఎవరైనా పంపిస్తారా? మీరు ఎవరో లీడర్ని డెసిగ్నేట్ చేసుకున్నారు కదా. వుడ్ యూ స్టాండ్ a leader from each group please? చూస్తాను ఎంత ఎంతూజియాస్టిక్గా ముందరకు వస్తారో. లీడర్స్, కమ్ ఆన్ ఫాస్ట్. ఏ, ఇది హోల్డ్ చేసి ఉంచండి అట్లాగా. దిస్ ఇస్ బి, హోల్డ్ చేసి ఉంచండి. సి, హోల్డ్ చేసి ఉంచండి. డి, హోల్డ్ చేసి ఉంచండి. ఏ స్మాల్ యాక్టివిటీ. ఎవరి టీం గెలుస్తారు అనుకుంటున్నారు? ఈ టీం నుంచి సపోర్ట్ లేదు అసలు మీకు. ఈ టీం నుంచి సపోర్టే లేదు. ఓకే, రైట్, విల్ సీ. ఓకే, నేను 15 కౌంట్ చేస్తాను. 15 కౌంట్ చేసే లోపల వాళ్ళకి ఇచ్చిన న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ కాకుండా, అంటే ఎవరైనా కాలం చేశారని కానీ బర్త్డేకి కానీ అటువంటి విషెస్ తెలియజేసే ఫోటోలు కాకుండా న్యూస్ ఐటమ్స్ ఉన్న ఫోటోలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారేమో చూద్దాం. 15 secondsలో కరెక్ట్గా ఎవరు లెక్క పెడతారో చూస్తాం మీకు ఇచ్చిన పేపర్లో. కమాన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎస్, 1 2 3 4. మీరు ఎంకరేజ్ చేయట్లేదు వాళ్ళు అలా చూస్తున్నారు. 5 6 7. వీళ్ళకి సపోర్ట్ లేదు. 8 9. ఎన్ని? 8:27 అంట, నోట్ చేసుకోండి. 10. అయిపోయిందా? ఎన్ని? 38. Yes, you're all done. Give a big round of applause to them. Sir, you're done. 39. మీరు ఎన్ని మేడం? 14. 1 4 39. Just keep standing here. మీరు అది తీసేయచ్చండి, అది ఇందాకది కదా. ఏమి? దట్స్ ఓకే. ఇప్పుడు తనుకోకండి. దట్స్ మీరు ఇంటికి వెళ్దాం అనుకున్నారా ఏంటి అలాగా? యా. సో 39 బి.
So now Bharatwaj is going to read out the results. ఎవరైనా అసలు అబ్జర్వ్ చేశారా? పేపర్ని పూర్తిగా చూసారా? ఎవరైనా? అందరు చూసారా? మీరు అన్నీ లెక్క పెట్టుకున్నారా? చూసారా? ఎవరు చూసారు? మీరు చూడలేదా? ఎందుకు రాసింది కదా అక్కడ, ఎందుకు లెక్క పెట్టుకున్నారు? అందుకు కష్టపడి యూ స్టార్టెడ్ కౌంటింగ్. ఏం చెప్పారు ఇందాక పొద్దున్న చెప్పేటప్పుడు ప్రదీప్ సార్ ఏమని చెప్పారు? 6 గంటలు అవుట్ ఆఫ్ ది 8 hours 6 గంటల పాటు థింక్ చేయాలి, ప్లాన్ చేయాలి, షార్ప్నెస్ పెంచుకోవాలి అని. మీరు డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయారు. ప్లానింగ్ సూత్రం తెలుసు కదా మనకి, సక్సెస్ సూత్రం తెలుసు కదా. సక్సెస్ ఫార్ములా ఈస్ ప్లానింగ్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. మనం ఏం చేసాం? ప్లానింగ్ లేకుండా డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయాం మనం. ఎవరు కరెక్ట్ దీంట్లో? ఇది టీమ్ డి ఎవరు? ఇది 14 అన్నారు. యాక్చువల్గా దీంట్లో 37. ఆ 37 నంబర్ కూడా ఇప్పుడు చూడండి మేడం. 42 కనిపిస్తుందా మేడం? ఎన్ని ఉన్నాయి చదవండి. 42 ఉన్నాయి. అక్కడ 14 అని చెప్పారు మేడం. మరి ఇక్కడ దీని మీద కూడా రాసిందా? 36. 27 చెప్పారు టీమ్ ఏ మేడం. 36 అక్కడ రాస్తుంది మేడం. ఓకే, టీమ్ సి 38 అన్నారు. 41 ఉన్నాయి. టీమ్ సి క్లోజ్. చాలా కష్టపడ్డారు పాపం చంద్రశేఖర్ గారు. ఏంటి దేనికి చెప్పట్లేదు, ఇంకా 3 తక్కువ ఆయన. ఫార్టీ నైన్ టీమ్ బి 39 అని చెప్పారు. ఒక 10 తక్కువ. మై ఫ్రెండ్స్, ఒక చిన్న పెట్టకథ ఒకటి చెప్తాను. ఒకసారి రాజుగారి దగ్గరికి తెనాలి రామలింగర్ గారి దర్బార్లో ఆయన రాజుగారు చిన్న పరీక్ష ఒకటి పెట్టారంట. ఆ పరీక్ష ఏంటంటే, ఇదిగో ఆ గది నిండా వజ్రాలు ఉన్నాయి, వైఢూర్యాలు ఉన్నాయి, రత్నమాణిక్యాలు ఉన్నాయి, బంగారం ఉంది. దానికి తాళం వేసాను. ఇదిగో చూసారా ఎంత పెద్ద తాళం వేసానో. ఆ తాళం చెవి నా జేబులో పెట్టుకుంటున్నాను. కమాన్ వెళ్ళి దాన్ని తీయండి అన్నారంట. ఫస్ట్ పర్సన్ ఒకడు వెళ్ళాడంట. వెళ్ళి గట్టిగా లాగాడు, తోసాడు, పీకాడు, తన్నాడు, రాలేదుట. సెకండ్ పర్సన్ ఇంకోటి వెళ్ళాడంట. వెళ్ళి దాన్ని సుత్తించుకుని కొట్టాడు, ఇంకా రకరకాలుగా చేశాడు, కానీ అది కూడా ఓపెన్ అవ్వలేదంట. మూడో వ్యక్తి ఇంకో రకంగా ట్రై చేశాడంట, దానికి కూడా అవ్వలేదంట. 4వ వాడు మనవాడు వెళ్ళాడంట. ఎవరు? తెనాలి రామలింగుడు. డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వచ్చాడంట, జేబులో చేయి పెట్టాడంట, తాళం తీసుకున్నాడంట. వెళ్ళి తాళం తీసి అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడంట. ఎన్నోసార్లు వీ ఫెయిల్ టు బీ స్మార్ట్. ఎన్నోసార్లు మనకు లేదు అని కాదు, మనకు ఉంటుంది, కానీ చాలాసార్లు మనం స్మార్ట్గా థింక్ చేయడం మానేసి గొడ్డు చాకరీ చేసి కష్టపడిపోతుంటాం. లైఫ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీ స్మార్ట్, నాట్ జస్ట్ వర్కింగ్ హార్డ్, జస్ట్ బీ స్మార్ట్ ఆల్సో. థ్యాంక్ యూ ఆల్ ది 4 participants. థ్యాంక్ యూ. ప్రైజా? ఓకే, ఎవరికి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, మన జీవితంలో మనం ఏదైనా కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో చక్కగా ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే ఇది స్మార్ట్గా ఉండాలి. ఏదైనా ఆలోచించే దానిలో కానీ చూడడంలో కానీ దెర్ ఈజ్ సంథింగ్. దాని యాపిల్ కానీ ఇప్పుడు ఈ పేపర్స్ కానీ ఏదైనా కూడా అది ఆలోచించాలి అని. నెక్స్ట్ మనకి ఈ పేకాట ఎంతమందికి వచ్చో? చాలామంది. నాకు రాదండి. కానీ దాన్ని తీసుకుని ఏం చేస్తారు? అంతా తీసి షఫ్లింగ్ చేస్తారు. దాన్ని వరుసగా ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకుంటారు. ముందు ఒకటి రిజెక్ట్ చేస్తారు, తర్వాత మళ్ళీ కావాల్సింది తీసుకుంటారు, తీసుకొని మళ్ళీ టోటల్గా ఒక సిస్టమేటిక్గా పెట్టుకుంటారు. అలాగే మన జీవితాన్ని కూడా సరైన రీతిలో అయితే ఏంటి, ఎలా అనేదానికి ముందుకి వెళ్ళాలి. నెక్స్ట్ నాలో ఏముందని నెక్స్ట్ మన చాలా వరకు ఏంటంటే, ఇందాక గంప గారు చెప్పారు, మళ్ళీ నేను ఇది చెప్పక్కర్లా. మన బుర్రలో ఉన్నటువంటి వర్రీస్ ఏవైనా సరే వాటిని తీసుకొని ఒక డస్ట్బిన్లో పడేసినట్లయితే
ముందు తీసేసినట్లయితే అప్పుడు మనం ఫ్రెష్ అయితే కనుక ఏది కూడా మన ఆలోచన విధానం పెరుగుతుంది, మన వ్యక్తిత్వం మనం పెంచుకోగలుగుతాం. ఇవన్నీ ఎందుకు ఈ అయితే ఏమిటి అనేది సత్యం బయట మన మైండ్ కూడా అలాగే ఉండాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్ శ్రీనివాస్ గారు. ఈసారి పెద్ద చాక్లెటేనండి. నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు తను చెప్పింది అదే. మన ఆగ్రహం కానీ ఆందోళన కానీ అపరాధాన్ని కానీ ఒక చెత్తబుట్టలో వేసినట్లయితే వెళ్తుంది. ఇవన్నీ ఎందుకు అయితే ఏంటి సో వాట్ అని మనం ఎందుకు క్వశ్చన్ చేసుకుంటున్నాం? మనం లెక్క పెట్టడం కాదు, వీ హ్యావ్ టు డెలివర్ ది హ్యాపీనెస్. నెక్స్ట్ ఇందాక అందరూ చెప్పారు హ్యాపీగా ఉండాలి, ఎదుటి వ్యక్తిని హ్యాపీగా ఉంచండి. ఆ డెలివరింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని చూస్తే కలిగేటువంటి ఆనందం ఎంతో ఎక్కువగా. మనం కామెడీ సినిమాకి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటాం, అబ్బా హాయిగా నవ్వుకుంటూ వచ్చి పొట్ట చెక్కలేట నవ్విన తర్వాత తెలియని రిలాక్సేషన్ వస్తుందా లేదా? అలాగే మనం ఒక వ్యక్తికి సహాయపడితే, ఒక వ్యక్తిని సరైన రీతిలో తీర్చిదిద్దగలిగితే, ఒక వ్యక్తిత్వంలో సరైన మార్పును తీసుకురాగలిగినట్లయితే అప్పుడు మనం ఆ హ్యాపీనెస్సే డిఫరెంట్. మనం ఈ వ్యక్తిని నేను చదివించాను, తీర్చిదిద్దాను, ఒక రకమైన రీతిలో తీసుకెళ్ళామంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. మా అబ్బాయి మా అమ్మాయి ఎంత చక్కగా చదివింది, ఎంత మంచి మార్కులు 10 మందికి పిలిచి మరీ చెప్తారా లేదా? ఆ హ్యాపీనెస్సే వేరే. మనం లెక్క పెట్టుకోవడం కన్నా ఆ డెలివరింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, అయితే ఏమిటి, మనోహర్ చెప్తే నాకేంటి అని అనుకోకుండా, ప్రదీప్ గారు చెప్పినా ఏమైనా, గొంప గారు చెప్పినా, మేము అందరం చెప్పేది మన అందరి కోసమే. మీ నుంచి మేము నేర్చుకుంటూ మాకు తెలిసింది మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనోహర్ గారు, బ్రహ్మాండంగా చెప్పారు మీరు. ఆయన చెప్పిన వాటిని సారాంశం ఏంటంటే మన మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటే జీవితంలో అన్నిటికంటే ఆనందం ఉంటుంది అని చెప్పి.